సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం వచ్చేసి ఇవాళ నా వెహికల్ పైన అయితే కామారెడ్డికి వెళ్తున్నాను. ఒక చిన్న పని అయితే, నా పర్సనల్ పని ఉంది. ఇదే నేను వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. నాకు ఎనీ టైం ప్రతి ఒక్కటి మనకు నియర్ బై కామారెడ్డి కాబట్టి నాకు ఏది అవసరం ఉన్నా కామారెడ్డికి వెళ్తాను. సో ఇప్పుడు నా పని వచ్చేసి పనులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నా ఈకో వెహికల్ నేను ఇంతకు సర్వీసింగ్ ఇచ్చాను కామారెడ్డిలో. సో అక్కడికి వెళ్తున్నాను. ఎంతవరకు అయింది, ఒకవేళ అయితే తీసుకురావాలి. నేను అవసరం ఉంటే బండి అక్కడనే పెట్టేస్తా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో ఇది వచ్చేసి ఏంటి అంటే నా ల్యాప్టాప్, అలాగే నా ప్రింటర్, కింద నా ప్రింటర్ ఉంది, పైన ల్యాప్టాప్ ఉంది. మంచి సిల్ అయితే ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఎందుకనంటే ల్యాప్టాప్ మంచి సిల్ చేసి పెట్టేశాను. సంబంధించి బ్యాటరీ అయితే పోయిందన్నమాట. అలాగే మనం మొత్తం మళ్ళీ ల్యాప్టాప్ను ఒకసారి మొత్తం రీఇన్స్టాల్ చేసేసి అప్డేట్ అయితే చేసుకుంటాను. అలాగే నా ప్రింటర్ కూడా నా కలర్ జిరాక్స్ రావట్లేదు, అది కూడా నేను చేపిస్తాను అన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను, అలాగే ఈ ప్రింటర్ అనేది ల్యాప్టాప్ కానీ కామారెడ్డిలో ఎక్కడ మనకు రిపేర్ చేస్తారు, అలాగే మనకి ఎక్కడ అప్డేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను. నేను లాగిన్ చేసుకుంటే మాట్లాడను, డైరెక్ట్ నేను మళ్ళీ కామారెడ్డిలోనే మీకైతే అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు మన ఛానల్ పూర్తిగా చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా. మా విలేజ్ నుంచి 20 కిలోమీటర్లు, అంటే విఘ్నూర్ టోల్ గేట్ దాటిన తర్వాత 5 కిలోమీటర్లతో చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకు ఛాయ్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఒక విశేషం ఏంటి అంటే, సరే ఇక్కడ అన్న వాళ్ళని అడిగినంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అని అన్నాడు. అంటే మనకైతే 500 వాట్స్ కాబట్టి యాక్సెప్ట్ చేశాడు. ఇంకా పెద్ద అంటే మనకైతే యాక్సెప్ట్ చేయన్నాడు. సార్ అని మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే ఈ ఏరియా అయితే మీరు పిన్ చేసుకోండి, ఛార్జింగ్ మనకి అవైలబుల్ ఉంది. చాలా బాగుంది, టీ కూడా చాలా బాగుంది. సో మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. నీడకైతే కొంచెం ఎండ్ ఉంది, మన బండికి కూడా బ్రేక్ ఇద్దామని బ్రేక్ ఇచ్చాను. సో ఇదే మన వర్క్షాపు. ఇక్కడ మన వెహికల్ అయితే పెట్టేశాను అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చినాక మన ప్యాకింగ్ అయితే అట్లనే ఉన్నది, అది కూడా వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అదే మన వెహికల్ ఈకో చూస్తా. సో ఇక్కడ చూసుకుంటే పెట్టిండు, దాదాపు నెల అవుతుంది కదా. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము. వాము ఇంకా వర్క్ అవుతున్నట్టుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు పైపులు అయితే మీకు చూపిస్తాను మళ్ళీ. అసలు యాక్చువల్గా ఏ పైపులో ఇది కాదు. సో పైప్స్ అయితే ఇంకా పోయినాయి అంట. ఆల్రెడీ మన కిట్ అయితే పోయింది, లోపల గ్యాస్ కిట్, రేడియేటర్ గ్యాస్ కిట్ అయితే పోయింది. వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా వాడుకున్నాం. చాలా తప్పు పని చేసినాను, అసలు కొంచెం చెక్ చేసుకోలేదు నేనైతే. సో ఇంత పని అయితే పెట్టింది, చూడాలి. ఇంకా మనం మొత్తం అయితే సెటప్ చేసుకోవాలి. వాము ఇక్కడ ఇది అన్న అయితే 4 అవర్స్ అయితే దీన్ని మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను అంటుండు. మొత్తం అయిపోయినాక వాటర్ వాష్ కూడా చేసి ఇచ్చేసుకొని సర్వీస్ అయితే ఇప్పుడు ఆయిల్స్ అయితే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదంట. బట్ ఇదంటే ఆల్మోస్ట్ మనకు ఒక 40% ఇంజన్ అనేది కూడా వాళ్ళు రిఫ్రెష్ అంటే కొంచెం 40% ఇంజన్ ఇప్పిండ్రు. ఈ ఇంజన్ వచ్చేసి కూడా ఇప్పుడు మనకు కొంచెం బెటర్ అవుతుంది. ఎందుకంటే బిల్డర్లు చేంజ్ చేయడం కానీ, ఆయిల్స్ వేయడం కానీ, కొంచెం క్లీన్ చేయడం కానీ, ఫిల్టర్లు అవన్నీ క్లీన్ చేయడం కానీ. సో చూడాలి ఇప్పుడు అసలు ఏం చూడాలి ఇక్కడైతే. సో ఇప్పుడు ఇంకొక విషయం అయితే మీకు చెప్పబోతున్నాను. సో అది ఏంటి అంటే, సో దీని పక్కకే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఏథర్ ఎనర్జీ చిన్న షోరూమ్ లాంటిది. బట్ షోరూమ్ కాదు, మనకు చార్జర్ పాయింట్ కూడా ఉంది. చూద్దాం అక్కడ, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే మన వెహికల్స్ అయితే పైపులు ఫస్ట్ చూపిస్తాను, తర్వాత అక్కడికి వెళ్దాం. మన ఇదే మెకానిక్ షాప్ అన్నైతే ఇదే మన పైపు. ఇదేం పైప్ అంటారు? కూలెంట్ పైపు, రేడియేటర్ కూలెంట్ పైపు. మనం చిన్న చేసిన తప్పు ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది. దీని గురించి మనకు దాదాపు 15 రోజులు టైం పట్టింది. హైదరాబాద్లో కూడా దొరకడం చాలా కష్టం.
మన ఏతర్ సేల్స్ కమ్ షోరూమ్ అంటే పెద్ద షోరూమ్ అలాగే కాదు, మనకైతే సేల్స్ ఉంటాయి, ఓన్లీ సేల్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే అయితే ఇక్కడ పెట్టిండ్రు. సో మనకైతే చార్జర్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఒక మన వెహికల్ అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టేశారు, చూసుకోవచ్చు. సో మనకైతే 2 గన్స్ ఉన్నాయి. ఇంకోటి లేదా గన్? ఒకటేనా గన్ను? సో మన ప్రస్తుతానికి అయితే ఒకటే గన్ ఉంది. ఇది మన ఇంతకుముందు ఇక్కడ చూసినప్పుడు విదా వెహికల్ అయితే ఉండే, ఇది విదా V1కు కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఛార్జింగ్ అయితే అవైలబుల్ ఉంది ఏతర్కి. సో ఇక్కడ వచ్చి నేను 4 గంటల వరకు అయితే నేను ఏం చేయాలి, వ్యాన్ అయితే ఆయనకు అప్పచెప్పేసి మళ్ళీ మన ఇంకో వెహికల్ అప్పచెప్పేసి ఇక్కడ నా బండి మీద అయితే సేమ్ ఈ పని గురించే నేను బండి తీసుకొని వచ్చాను. ఎందుకంటే నాకు చాలా ఇంకా వేరే వేరే పనులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నిజాం సాగర్ చౌరస్తా అని ఇక్కడైతే మన గని సొల్యూషన్స్ అని ఇక్కడ ఉన్నది. మనది మెకానిక్ అనేది చెప్పాడు, అక్కడ పర్వాలేదు బాగానే చేస్తాడు, అన్నీ అయితే మనకు చేస్తాడు. ల్యాప్టాప్ కానీ సంబంధించి కానీ ప్రింటర్ సంబంధించి కానీ అడిగితే, సో మనకు వచ్చేసి ప్రింటర్ వచ్చేసి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉందన్నాడు. తర్వాత నేనైతే ల్యాప్టాప్ అయితే చూడాలంటే బ్యాటరీ తీసి బయట చూస్తే కొంచెం ఉబ్బింది బ్యాటరీ అయితే. ఇక మళ్ళీ దాన్ని పెట్టొద్దనే ఉద్దేశంతో బయట అట్లనే పెట్టేపిచ్చేసాను. ప్రింటర్ అయితే నేను ఫస్ట్ చూడు అని చెప్పిన, బ్యాటరీ అయితే తర్వాత అంటే బ్యాటరీ ఆర్డర్ ఇవ్వాలన్నాడు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ప్రింటర్ గురించి అడుగుతుంటే అతను మెల్లగా అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ వైర్లన్నీ మొత్తము ఖరాబ్ అయినాయి అన్నాడు. అంతట్లకు నాకు అది కాదని తీసుకొచ్చేసాను, ప్రింటర్ తీసుకొచ్చేసాను. సో ప్రింటర్ అయితే ఇలా పెట్టేసాను అనమాట. అంతవరకు మన వెహికల్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది, వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, రిపేర్ కూడా అయిపోయింది. మొత్తం మన బండి వచ్చేసి మళ్ళీ కొత్త దాని లెక్క అంటే మనం ఒక 2 వీలర్ల పిస్టింగ్ వేసి ఎలా ఉంటుందో అలాగే మనకు ఈ వెహికల్ అనేది ఇప్పుడు 60-70 స్పీడ్లో ఒక 500-600 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనం అయితే మళ్ళీ సర్వీసింగ్ చేయించిన తర్వాత రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. నాకైతే గ్యాస్ కూడా ఉంది, అయితే ఇప్పుడు గ్యాస్ అయితే కూడా నేను నింపదలుచుకోలేదు, నింపొద్దు అన్నాడు. ఇక్కడ సైడ్ మిర్రర్ అయితే పోయింది. ఇది నా సెటప్, బ్యాగ్ మొత్తం చాలా నీట్గా అయింది, మొత్తం పాలిష్ అయితే కొట్టేశాడు. చాలా చాలా బాగుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి ఈ మంచి టైం ఒకసారి పోయి దగ్గరలో పూజ చేయించుకుంటే కూడా చాలా చాలా రోజులు అవుతుంది పూజ చేయించాక కూడా. నేను ప్రతి ఎవ్రీ ఇయర్ దసరాకి అయితే చేపిస్తాను, లాస్ట్ ఇయర్ మొన్న దసరాకి అయితే నేను చేపించలేదు. చూడాలి. వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, సూపర్ అయిపోయింది. సో ఆల్రెడీ నా బండికి అయితే నా ఇక వెహికల్కి వైరింగ్ కిట్ వేయించాను కాబట్టి 130 వాట్స్ గల ఈ బల్బ్స్ అయితే నేను వేపిస్తున్నాను. ఇంతకుముందు వేపిస్తే ఒకటి అయితే బల్బ్ అయితే షార్ట్ అయింది, ఇప్పుడు 2 అయితే నేను కొత్త వేపిస్తున్నాను. మళ్ళీ ఎట్లయితే ప్రాబ్లం కావద్దని చూడాలి. ఎల్ఈడి బల్బ్స్ అడిగితే ఇక్కడైతే లేవు అన్నారు, చూడాలి. ఎల్ఈడి బల్బ్స్ అయితే మనం ట్రై చేద్దాము. సో ఇదే మనకు 130 వాట్స్ సంబంధించి హై హాలోజన్ బల్బ్స్ అనమాట. మనకైతే కొంచెం బెటర్ ఉంటుంది, కంపెనీ నుంచి వచ్చిన దానికంటే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చింది మనకు 80-100 వస్తుంటుంది, దాని నుంచి ఎక్కువ వెళ్తురు అయితే మనకు రాదు. చూడాలి, ఇది అయితే చూడాలి. అక్కడ సెట్టింగ్ కూడా పోయినట్టుంది, అది మనకు లోపల స్టాండ్ అనేది దీనికి బల్బ్ పెట్టే సెట్టింగ్ అయితే పోయినట్టున్నది. ఆ సెట్టింగ్ అయితే వేపియాలి. ఇక్కడైతే ఆ రబ్బర్ గ్రిప్స్ కూడా పోయింది, రబ్బర్ గ్రిప్స్ అవన్నీ వేపించేసి ఇక్కడ ఎల్ఈడి బల్బ్స్ కూడా వేపించేసేయాలి. ఇక్కడ హాలోజిన్ హెడ్ ల్యాంప్స్ అయితే నేను వేయించాను, చాలా బాగుంది. ఇక్కడ డేలోనే ఇంత బాగుందంటే నైట్ చూడాలి. మనకైతే పక్క షాప్లో అయితే ఎల్ఈడి బల్బ్ దొరికినాయి, అది కూడా వేపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఆల్టర్నేట్గా నేను ల్యాప్టాప్కి అయితే నేను వెళ్తున్నాను, చూడాలి. సో ప్రస్తుతానికి యూపీఎస్ బ్యాటరీ తోటి అయితే నేను ల్యాప్టాప్ రన్ చేశాను, వితౌట్ బ్యాటరీ తోటి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ చేయండి. దీన్ని అన్బాక్సింగ్ కూడా తర్వాత వీడియోలో వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.